సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్, మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, అయితే మనకి ఈ రోజు నుంచి ఫ్లిప్కార్ట్లో బిగ్ దివాళీ సేల్ పేరుతో ఒక సేల్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో మనకి దివాళీకి వీళ్ళు తీసుకొచ్చిన సేల్స్ అనమాట. సో అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ సేల్లో మనం కొనదగిన మొబైల్స్ అంటే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అయితే నేను సపరేట్గా ల్యాప్టాప్ మీద ఒక వీడియో అయితే చేస్తాను. సో మీకు ఆ వీడియో రేపు అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మీకు ఆ వీడియో కావాలంటే మాత్రం, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దీని ద్వారా మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఖచ్చితంగా మీరు మన వీడియోని మిస్ కాకుండా అయితే చూడగలరు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ మనం 5K to 7K బడ్జెట్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం మనకి ఇక్కడ రియల్మీ C11 అయితే ఉంది. సో మనకి అన్ని ఆఫర్లు కలుపుకొని మనకి మొబైల్ వచ్చేసి 5,900 నుండి 6,400 రూపాయల మధ్యలో అయితే వస్తుంది. సో ఎవరైనా ఎంట్రీ లెవెల్లో జస్ట్ డైలీ పర్పస్ కోసం, సో జస్ట్ వాట్సాప్ కోసమే ఒక మొబైల్ కావాలనుకుంటారో సో ఖచ్చితంగా మీకు ఈ మొబైల్ అయితే సూటబుల్ అవుతుంది. సో నెక్స్ట్ మనం 7K to 8K బడ్జెట్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం మనకి ఇక్కడ పోకో నుంచి పోకో C3 మొబైల్ అయితే ఉంది. సో ఈ మొబైల్ ఒక బేస్ వేరియంట్ 3+32GB. సో ఇది వచ్చేసి మనకి 7,500 రూపాయలకి అయితే వస్తుంది. సో మీరు కార్డ్ ఆఫర్స్ కనుక యూస్ చేసుకున్నట్టయితే మీకు 6,900 రూపీస్ నుంచి 7,200 రూపీస్ మధ్యలో పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ మనం బిలో 10K ఆర్ ఎగ్జాక్ట్లీ 10K విషయానికి వచ్చినట్టయితే మాత్రం ఇక్కడ మనకు 2 మొబైల్స్ అయితే ఉంటాయి. సో బిలో 10K చూసుకుంటే మనకి ఇక్కడ రియల్మీ నార్జో 20A అయితే ఉంది. సో మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 665. సో మీకు హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది. సో 12 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మీకు ఇది ఎగ్జాక్ట్గా 9,000 రూపాయలు మీ బడ్జెట్ అయితే మాత్రం ఈ మొబైల్ అయితే మీకు చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ప్లస్ మీకు కార్డ్ ఆఫర్స్ ఎంత కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 10,000 అయినట్టయితే మాత్రం మనకి ఇక్కడ రెడ్మీ నుంచి లేదా పోకో నుంచి మనకి పోకో M2 అయితే ఉంది. మీకు మాత్రం మీ మొబైల్ అనేది ప్రైస్ కేటగిరీలో ఒక కిల్లర్ స్మార్ట్ ఫోన్ అయితే చెప్పుకోవాలి. సో ఎవరైతే ఈ ప్రైస్ కేటగిరీలో ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా మీకు పోకో M2 అనేది చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో ఎందుకంటే మనకి ఇది Helio G85 ప్రాసెసర్తో వస్తుంది. సో ఫుల్ హెచ్డీ డిస్ప్లే వస్తుంది అండ్ 6GB ఆఫ్ ర్యామ్తో అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మీకు 10,000 రూపాయలకి ఇది ఉన్న ది బెస్ట్ అండ్ బెటర్ పిక్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మీ బడ్జెట్ కనుక 10 to 12K విషయానికి వచ్చినట్టయితే ఇక్కడైతే నేను మీకు రియల్మీ 7i అయితే సజెస్ట్ చేస్తాను. సో మీకు ఇది కూడా ఒక మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవాలి. సో మీకు ప్రైస్ కేటగిరీలో ఇది మీకు 90 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అండ్ మనకి స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా మీకు ఈ మొబైల్ కూడా ఈ ప్రైస్ కేటగిరీలో వర్త్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మన బడ్జెట్ కనుక 13 to 15K అనుకుంటే మాత్రం మీకు పోకో M2 Pro అయితే ఉంది. సో మీకు ఈ ప్రైస్ కేటగిరీలో గ్లాస్ బాడీతో వస్తున్న వన్ అండ్ ఓన్లీ మొబైల్. సో స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే ఉంది. సో 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్. సో ఓవరాల్గా మీకు ఈ ప్రైస్ కేటగిరీలో గ్లాస్ బాడీతో ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పోకో M2 Pro అనేది బెటర్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి ఇక్కడ రియల్మీ 7 అయితే ఉందన్నమాట. సో మీకు ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పుకోవాలి. సో Helio G95 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో గేమింగ్ ఎవరైతే ఎక్కువ వాడతారో సో వాళ్ళకి మొబైల్ అనేది చాలా అయితే బాగుంటుంది. సో బెటర్ మీకు ఇంకా నా సజెషన్ ఏంటంటే మీకు ఎక్కువ గేమ్స్ ఆడతారంటే నేను తీసుకోండి. సో లేదు మీరు యావరేజ్ గేమింగ్ ఆడుతూ సో మీకు డిస్ప్లే ఇవన్నీ బాగుండాలంటే మాత్రం పోకో M2 Proకి అయితే వెళ్ళండి. సో బెటర్, ఎందుకంటే మీకు ప్రైస్ కూడా తగ్గుతుంది. సో మీకు ఇంకా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇదే ప్రైస్ కేటగిరీలో రియల్మీ నార్జో 20 Pro కూడా ఉంది. సో మీకు ఇది కూడా 15 ఇప్పుడు ఆఫర్లో మనకి 14,000కి అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీకు 7కి దీనికి వన్ అండ్ ఓన్లీ డిఫరెన్స్ ఇది. సో మీకు అక్కడ 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, మీకు ఇక్కడ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ మీకు నార్జో 20 Proలో 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే మీకు 7లో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరే డిసైడ్ అవ్వండి. సో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే నార్జో 20 Pro తీసుకోండి. సో లేదంటే మాత్రం రియల్మీ 7 అయితే మీకు అక్కడ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మన ఇక్కడ 16K to 20K విషయానికి వచ్చినట్టయితే మాత్రం నేను మీకు రెండు ఆప్షన్స్ చెప్తాను. సో మీకు AMOLED డిస్ప్లే కావాలంటే రియల్మీ 7 Proకి అయితే వెళ్ళండి. సో లేదు మీకు AMOLED డిస్ప్లే వద్దు అంటే మాత్రం మీకు పోకో X3కి అయితే వెళ్ళిపోండి. సో మీకు ఇది 120 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. సో మీకు ఈ ప్రైస్ కేటగిరీలో ఇవి కూడా బెస్ట్ మొబైల్స్ అయితే అవుతాయి. సో నెక్స్ట్ మనం 20 to 25K బడ్జెట్ విషయానికి వచ్చినట్టయితే సో ఇక్కడ కూడా మీకు రెండు ఆప్షన్స్ అయితే ఇస్తాను. సో మీకు AMOLED కావాలంటే మాత్రం K20 Proకి అయితే వెళ్ళిపోండి. సో లేదు మీకు IPS LCD డిస్ప్లే పర్వాలేదు అంటే మాత్రం రియల్మీ X3కి అయితే వెళ్ళిపోండి. సో మీకు డిఫరెన్స్ వచ్చేసి మీకు X3 855+తో వస్తుంది. సో మీకు K20 వచ్చేసి 855 అయితే వస్తుంది. సో మీకు X3లో 64 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి, మీకు K20 Proలో 48 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో ఫాస్ట్ ఛార్జింగ్ ప్రకారం చూసుకున్నా కానీ మీకు రియల్మీలో 30W ఫాస్ట్ ఛార్జర్ విత్ ఇన్ ద బాక్స్ అయితే ఇస్తారు. సో బట్ మీకు రెడ్మీలో 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తారు. సో జస్ట్ మీకు అందులో AMOLED డిస్ప్లే ఉంటుంది, మీకు ఇక్కడ IPS డిస్ప్లే అయితే ఉంటుంది. సో మీకు K20 Pro వచ్చేసి ఫుల్ వ్యూ డిస్ప్లే అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కట్అవుట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ కూడా 2 కెమెరాస్ అయితే ఉంటాయి. సో అయితే మనకి కొంచెం లేటెస్ట్ మొబైల్. సో మీకు అప్డేట్స్ అయితే రెడ్మీ K20 Proతో పోలిస్తే
మీకు ఇంకా 1 ఇయర్ పాటు అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీ డిసిషన్. మీకు AMOLED డిస్ప్లే కావాలంటే మాత్రం K20 Proకి అయితే వెళ్ళిపోండి. సో లేదంటే మాత్రం X3 అయితే చూస్ చేసుకోండి. అండ్ మనకి ఇదే ప్రైస్ కేటగిరీలో LG G8 X కూడా ఉంది. సో మనకి ఇది ఆఫర్లో ఇప్పుడు 24,990 రూపాయలకి అయితే వస్తుంది. సో మనకి బిగ్ బిలియన్ డేస్లో చూసుకుంటే 20,000కి అయితే తీసుకొచ్చారు. సో బట్ ఇప్పుడు మనకి 5,000 రూపీస్ అయితే ఇంక్రీజ్ చేశారు. సో ఈ మొబైల్ యొక్క సేల్ వచ్చేసి మనకి నవంబర్ 3వ తారీఖున 12 గంటలకి అయితే జరగబోతుంది. సో జస్ట్ ఒకే ఒక సేల్ అయితే నడుస్తుంది. సో కొన్ని లిమిటెడ్ స్టాక్స్ అయితే మాత్రం ఉంటాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది కొంచెం పాత మొబైల్ అయినప్పటికీ మీకు మంచి కెమెరా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ 25K బడ్జెట్లో మీకు LG G8 X అనేది చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో దీంతో పాటు మీకు 2 AMOLED డిస్ప్లేస్ ఉంటాయి. సో ఎవరైతే మల్టీ టాస్కర్స్ ఉంటారో సో వాళ్ళకి కూడా ఈ మొబైల్ అయితే బాగుంటుంది. సో అయితే ఈ మొబైల్ గురించి ఛార్జర్ అయితే మాత్రం మీకు బాక్స్లు ఎవరు. సో మీరు ఛార్జర్ని అయితే మాత్రం బయట సపరేట్గా తీసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ మనం 25 to 30K బడ్జెట్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం ఇక్కడ మీకు సజెస్ట్ చేసేది నేను జస్ట్ వన్ అండ్ ఓన్లీ మొబైల్. సో వచ్చేసి మీకు IQ3 అనమాట. సో మీకు 29,990 రూపాయలకి అయితే వస్తుంది. 6 ఇంచెస్ ఆఫ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో 865 ప్రాసెసర్ ఉండిపోతుంది. సో 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. సో ఈ విధంగా చూసుకుంటే మీకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ, సో కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా కానీ, గేమింగ్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ సో మీకు మొబైల్ అయితే బాగుంటుంది. సో బట్ మీకు హయ్యర్ రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం 30 to 35 or 40K బడ్జెట్ విషయంకి వెళ్ళినట్టయితే మాత్రం ఫస్ట్ మీకు ఎవరికైనా ఒక ఐఫోన్ కావాలనుకుంటే సో లేటెస్ట్ ఐఫోన్, అది కూడా మీకు డిస్ప్లేతో ఎటువంటి ఇష్యూస్ లేకపోయినా లేదంటే మాత్రం అప్పుడైతే మీరు ఇక్కడ iPhone SE 2020 అయితే చూస్ చేసుకోవచ్చు. సో మనకి డిస్ప్లే అయితే చిన్న డిస్ప్లే. సో మీరు దానికి అడ్జస్ట్ అయితే మాత్రం దీని అయితే తీసుకోవచ్చు. సో ప్రజెంట్ మనకి ఇది ఆఫర్లో 33,000కి అయితే వస్తుంది. సో మనకి బిగ్ బిలియన్ డేస్లో 26,000కి అయితే తీసుకొచ్చారు. సో మనకి సుమారుగా 7,000 రూపాయలు అయితే పెంచారు. సో దీన్ని అయితే మైండ్లో పెట్టుకోండి. సో నా సజెషన్ ఏంటంటే మాత్రం ఇప్పుడు 33,000కి ఇంకొక 7,000 యాడ్ అయితే చేసుకొని iPhone XRకి అయితే వెళ్ళిపోండి. సో మీకు అది 6 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. సో మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే పరంగా అయితే మాత్రం ప్రజెంట్ నేను కూడా మొబైల్ యూస్ చేస్తున్నాను. సో నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. నేను నియర్లీ 6 to 7 months అయితే అయింది. సో మీకు 40Kకి అదొక వాల్యూ ఫర్ మనీ ఐఫోన్ అయితే అవుతుంది. సో లేదు మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటే అంటే మాత్రం మీకు iPhone 11 అమెజాన్లో మీకు 50,000 రూపాయలకి అయితే వస్తుంది. సో దాన్ని కూడా మీరు అయితే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇదే ప్రైస్ కేటగిరీలో మీకు ఆండ్రాయిడ్లో ఒక ఫోన్ కావాలనుకుంటే మాత్రం రియల్మీ X50 Pro అయితే ఉందన్నమాట. సో మీరు ప్రీపెయిడ్గా పే చేసినట్టయితే ఓవరాల్గా మీకు అన్ని ఆఫర్స్ కలుపుకొని మొబైల్ 35,000 రూపాయలకి అయితే వస్తుంది. సో మనకి ఇది 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవాలి. సో బిలో 40K. సో చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్, అది కూడా లేటెస్ట్ ప్రాసెసర్తో చెప్పుకోవాలంటే. సో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. సో ఫుల్ గ్లాస్ ప్రొడక్షన్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా 35,000కి మీకు రియల్మీ బ్రాండ్ అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం మీకు 35,000కి రియల్మీ X50 Pro అనేది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది. సో లేదు ఇంత ప్రైస్ పెట్టి నాకు మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీకు అక్కడ అమెజాన్లో OnePlus 70 సిరీస్ మీద ఒక ఆఫర్ అయితే నడుస్తుంది. ప్లస్ మీకు OnePlus 8 కూడా నియర్లీ 40,000 రూపీస్కి అయితే వస్తుంది. సో మీరు కార్డ్ ఆఫర్స్ యూస్ చేస్తే మీకు ఇంకా తక్కువకి అయితే వస్తాయి. సో బెటర్ వాటిని అయితే చెక్ చేయండి. నాకు తెలిసి మీకు X50 Pro కన్నా అవి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. అండ్ నెక్స్ట్ 40 to 50K బడ్జెట్ విషయానికి వెళ్ళినట్టయితే మాత్రం ఇక్కడ నేను సజెస్ట్ చేసేది అయితే మాత్రం మీకు వన్ అండ్ ఓన్లీ మొబైల్. అదే వచ్చేసి మీకు Samsung S20 Plus అనమాట. సో 50,000 రూపాయలకి నిజంగా మీకు ఇది చాలా వాల్యూ ఫర్ మనీ మొబైల్. సో కావాలంటే మీరు స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ యూస్ చేసుకొని సో 35,000 రూపీస్ పే చేసి మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో లేకపోతే 15,000 వచ్చేసి మీరు 1 year తర్వాత అయితే పే చేయొచ్చు. సో 50,000 మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే అస్సలు మిస్ కాకండి. సో అయితే గైస్ ఇవే మనకి ఈ దివాళీకి ఉన్న ఆఫర్స్ అయితే మాత్రం. సో కొన్ని మొబైల్స్ మీద ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేశారు. సో నాకైతే మేజర్ ఇంక్రీజ్ వచ్చేసి LG G8 X మీద ఒకదాని మీద చేసినట్టు అనిపించింది. సో ఇంకా పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. సో గైస్ ఇంకొకటి అయితే మర్చిపోయాను. సో మీకు 15,000 బడ్జెట్లో సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కావాలంటే మాత్రం మనకి Samsung F41 అయితే ఉంది. సో మీరు స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ యూస్ చేసుకుంటే మీకు ఇది 10,000 లోపే వస్తుంది. సో ఈ మొబైల్ కూడా అసలు మిస్ కాకండి. సో అయితే స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ మీద నేను వీడియోస్ అయితే చేశాను. సో ఆ వీడియోస్ యొక్క లింక్స్ కూడా మీకు పైన కార్డ్స్లోని కింద డిస్క్రిప్షన్లో అయితే వదిలేస్తున్నాను. సో అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. సో గైస్ అయితే ఇవే ఓవరాల్గా ఆఫర్స్ గురించి అయితే మాత్రం. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ల్యాప్టాప్స్ మీద నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు చేయాల్సిందంతా ఒకటే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మొబైల్ యొక్క లింక్ అయితే మాత్రం మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఆ మొబైల్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మన ఛానల్కి ఎంతో కొంత సపోర్ట్ అయితే ఉంటుంది. సో దీంతో మనం కొత్త అన్బాక్సింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మన ఛానల్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో వీలైన త్వరగా మీరు మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ చేసినట్టయితే చెప్పినట్టే 3 మెంబర్స్కి గివ్ అవేస్ అయితే అనౌన్స్ చేస్తున్నాను. సో మేబీ నేనైతే అవి 3 ఇయర్ ఫోన్స్ అయితే అనుకుంటున్నాను. సో మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో వీతే ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అంతేకాకుండా టెక్నాలజీకి సంబంధించిన
ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.